ఎవరు ఎవరు నువ్వా? నేను గోవిందరెడ్డి. కలకుండా తమాషా చేస్తాడవా? ఎలా నువ్వు గోవిందరెడ్డి? మీ అప్పని చూస్తే రొమ్ము నెత్తిన కిరీటము, రొమ్ము పథకము, కాళ్ళ గజ్జులు, నడుము డాబులు, దగ్గ 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 అని మెరుస్తాండవు. చూడప్పయ్యా, నువ్వే మరి ఎనిమిది గుద్దులు ఎలా పెరుకున్నట్లుండవా? మేము సేద్యాలు చేయ కన్నీ ఇప్పేసి గూటానే అయినాం. ఆడా ఆడా గొల్లపల్లి గుట్టానే. ఎలా నేను నువ్వెవరు? నేను కదా ఎవరు? ఊరు ముందు రుసాన్ సాయి పేరు, నా పేరు కడమాన్ సాహెబ్. ఓరు నా కొడుక, మా ఇంటి కొడిపి అంత తినేహిందో కదా. మిక్సర్ తినేహింది. సరే ఏమొచ్చింది? నేను మీ అమ్మ మీ అపశబ్దం చేతాడు లోటు బస్తాలు ఇంటికి వస్తాండే. మీరు 7 మంది కొడుకులు, 6 మంది కొడాలు, 100 మంది సెద్దగాళ్ళు సేద్యం చేస్తానా 7 సేర్ల బత్తం ఇంటికి రాలా కేకెత్తనా హాయ్ ఎలా? ఓహో, మా సేద్యాలు అడగడానికి వచ్చినావా? చూడప్పయ్య, మా సేద్యాల కథ చెప్తే చాలా సిగ్గుసేటు. ఎలా? ఆకు తోట ఆరిపోయింది, చెరుకు తోట సెదలు పట్టింది, అవును, మునుగు తోట మునిగిపోయింది. పక్క చేనులంతా పట్టకడతా అంటే మా చేనులో 9 గంటలు గుడ్లు పెడతాండయిరా. ఎలా ఎలా కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు అనుకున్నావు? ఎవరా? నా చిన్న తమ్ముడు ఎంగళరెడ్డి. వాడా? ఎలా? వాడు ఎక్కేది బస్సు, దిగేది బస్సు. చింతామణికి పోతాడు, కాలేజ్ పిల్లలు కన్నా కొడతాడు. మళ్ళా మల్లాపురం పోతాడు, మైనాపులు ఆడతాడు. మళ్ళా బాగేపల్లికి పోతాడు, బ్రాంతి తాగుతాడు. పోయమ్మా, ఇంటి పని చేస్తాడా? ఇప్పుడు ఏం చేయాలా? వానికి ఏ దేశమైనా పోయి ఎద్దులు తెచ్చేస్తే కలిసి బలిసి సేద్యాలు చేస్తాం, లేకుంటే మా ఇంటికి ఎడవాకాలని మా చెప్తా చెప్పు. అంటే వంతులు వేసుకొని వాని మీద వంతులు వేసుకొని మీరే సేద్యాలు చేయలేదా? వాడేమో పసిబిడ్డ అపరాధ వేసు బాల్య వేసు. మీకు 6 మందికి ఎద్దులుండే, 6 మందికి పెన్నిండ్లే, మీరు సేద్యాలు చేయొచ్చు కదా మీరు సేద్యాలా? మేము చేసేకి లేస్తామప్ప, మా పెళ్ళాం గారు చేయనీరు. 1 సెకండ్ రిపీట్. మేము లేస్తామో, మా పెళ్ళాం గారు చేయనీరు. ఎంత పొద్దుకు లేస్తావా? 4 గంటలకి. మెలకు అవుతుంది కానీ మీ పెళ్ళాం గారు చేయనీరు. మెలకు అవుతుంది 4 గంటలకి కానీ మీ పెళ్ళాం గారు చేయనీరు. ఇంకా ఇంటి తెల్లాం కాంటే ఏడ చేయని సార్ మీ మగాలు బియ్య ఏడిదిరా? ఇంటి తెల్లాం ఉంటే ఏడ ఇట్లుంటే ఏడ సూతనే చేపిస్తుందా? ఇట్లుంటే ఏడ చూసి చేపిస్తుందా? ఇట్లా తక్కలా కొడుకులే ఏడ చూసి చేపిస్తుంది చెప్ప. నేను సేద్దాలే, నేను ఈ నడుమ 5 గంటలకు లేస్తాను కానీ నా పెళ్ళం చేయలేదు. నీకేం రోగం ఉందో నా కొడుక? నాకే రోగమే. నేను 4 గంటలకి 5 గంటలకి లేస్తాను, అయినా బట్ట కొనుక్కోరు నీ ఒకసారి నీకేమి రాదనిపిస్తుంది. ఏడొద్దు పని. నేనేం చేస్తానా? ఏడొద్దురా, నా పుడుగోసులు ఏడుస్తాను నేను. ఇప్పుడు ఏం చెప్పాలి మీ అప్పకే? ఏ దేశమైనా పోయి ఎద్దులు తెచ్చేస్తే కలిసి బలిసి సేద్యాలు చేస్తారు, లేదంటే మా ఇంటికి ఏడవకాలని మా అప్పతో చెప్పు. 7 వాక్కలు పెట్టుకుని వేరే వెళ్ళిపోతే మీ అప్ప మీ అమ్మ రేది ఏం కావాలా? అసలే మీ అప్పుడు కోపగాడు. ఒకవేళ మీ అప్ప మీ అమ్మ ముసిలోళ్ళు, మీ అమ్మని కలిసి నేను తొడకపోతాను. వాడు మీ అప్పుడు దెయ్యం నా కొడుకు, వాడిని ఎవరు తొడకపోతారు స్వామి? పనికినా ఏమో మీ బాధ మీరు పడుకుందరా, నేను మీ అప్పతో చెప్పేస్తాను. 50 రూపాయలు ఇస్తాను చెప్పాను. 50 కనేలు తప్ప 60 ఇస్తా. 60కే నెలలు 100 ఇస్తా. 100 ఇస్తే అప్పపట్ట. 150 ఇస్తే పెద్దప్పట్ట. 200 ఇస్తే చిన్నప్పట్ట. 250 ఇస్తే 300 ఇచ్చేస్తా. అట్లా అంటే డాడీ అంట 400 ఇస్తా. 400 రూపాయలు ఇచ్చేస్తా. 400 రూపాయలే? 400 రూపాయలు ఇచ్చేస్తా. అప్ప అంట 500 రూపాయలు ఇచ్చేస్తాను. 500 ఇస్తే మా అమ్మతో కొంచెం పండేస్తా. నా కొడుకు 500 కమ్మ నమ్ముకునేవాడప్ప. రెడ్డప్పో నా మామ రెడ్డప్ప పెయింట్ ఏం చెప్పి నీ కొడుకు పెద్ద కొడుకు గోవిందరెడ్డి సిక్కిండా సిక్కే లై ఎవడా నన్నే నీ కొడుకు అట్లా అంటాడు. అవునా? లై ఎల్లరు ఇంత పొద్దులో వచ్చిండవా? నీ కొడుకు నన్ను అట్లా అంటాడప్పా. ఎల్లరు ఇంత పొద్దులో వచ్చిండు, నీ కొడుకు నన్ను అట్లా అనిందే. నేను 12 నేను చెప్తా అన్నా. అవునా? ఏడు కడితే అయ్యో నీ కొడుకు నన్ను అట్లా అంటాడా? వాడిని అన్నట్లేదు, నన్ను అన్నట్లుంది. నువ్వు ఎల్లరు ఇంత పొద్దులో వచ్చిండవా? నీ కొడుకు నన్ను అట్లా అంటాడా సమయ?
పొద్దుగానే పొద్దులో వచ్చిండే వేళ చేతాకే అనే అవునా? మీ రెడ్డి పంపించినప్ప వాళ్ళు మీ చేతాలు ఇట్లా మట్టంగా అయిపోయిందంటే నీ చిన్న కొడుకు ఎంగళరెడ్డి ఉన్నాడు చూడు, ఆ. వాడు ఎక్కేది బస్సు దిగేది బొత్తు బొ- బస్సా ఆ. చింతామణికి పోతాడంట, ఆడబిడ్డలకి అంతా కన్ను కొడతాడంట, అవునా? బాగేపల్లికి వస్తాడంట, బ్రాందీలు తాగుతాడంట, బళాపురంకి వస్తాడంట, ఆడబిడ్డలకు కన్ను కొట్టి ఆడుతావా. నిజమా? అలాంటి నీచ పనులు చేస్తున్నాడు నా చిన్న కొడుకు. మొన్న ఏం ఎవరో చూసేయింది, ఎవరు ఆ బిడ్డ గారు వాళ్ళమ్మ చూసి నీ కొడుకు కెన్ను కొడతా అంటే ఒకే మాట అనేసా. ఏమి ఒకే మాట అనేసా. ఏమన్నా? ఎవడు రా నేను పుట్టించున్నట్లెక్కన అంటే చల్లగా ఉంది డాష్, చల్లగా ఉంది చల్లగా ఉంది నిలబడిగా బుల్కోపమే భలే కోపము. బుల్కోపం నీకే. ఏయ్! 7 మంది నా కొడుకులు అందరు నీచ పనులు దిగుతారా? ఏ దేశమైనా పోయి ఆ. ఒక జత ఎద్దులతో తీసే కలిసి మలిసి సేద్దాలు చేస్తారంటే, లేకుంటే నీ రొమ్మను రాయి ఎత్తుతారంట. అట్లా అంటే అట్లయితే నీ తలతో ఒక రాయి నాటేసి జనన మనన రాసేసి పొనుకో పద ఉప్పు అంటాకులు బొరుగులు ముట్ట ఎత్తుకొని వెళ్ళొస్తా. అవునా? ఉమ్, హే! బిర్యానీ. 7 మంది నా కొడుకులు అందరు నీచ పనులు దిగుతారంటే యావరాజ్యమైన ఇతర పేరు పోవాలంటే రెడ్డి వారి యాజ్ఞ. ఆ. కన్న తల్లి వాకలేందే కడప దాటము, ఇల్లాలు వాకలేందే ఇళ్ళ దాటము. దాటరు. ఇప్పుడే అంతఃపురాణ బయలుదేరి ఆ, నా హందాల రాణి అపురూప సౌందర్యవతి నా పట్టపరాణి రెడ్డి సాని రెడ్డి సాని. నా భార్య త్వర సాని నాకున్నది కదా, ఆ. అమ్మని ఆ స్థానం పిలిపించు. ఎలా, ఎలా, ఎలా? నా పెళ్ళామని పిలుస్తాననిలే, ఏమి నా పెళ్ళామని పిలుస్తాననిలే. అంటే నీ భార్య నా భార్య సేవలకు పోయిందా? సేవలకు వచ్చింది. అవునా? ఆ. అయితే నీ భార్యనే పిలప్ప. నాకే? నాకే? ఏయ్! అయ్య, అయ్య, ఎలా, ఎలా, ఎలా? ఏమది? ఓ నీ పెండ్లాం పేరు నాకమ్మా, నా పెండ్లాం పేరు నాకే. వాహ్! నీ పెండ్లాంకి పేరు పెట్టుకోలేదు, మా పెండ్లాంకి పెట్టుకున్నామా పో. యాడా? పెరసందరం బ్రిడ్జ్ కింద. అవునా? ఖర్చు ఎంత వచ్చా? చాలా వచ్చా. ఎంత? 2 చెక్లాలు, 2 లిప్పట్లు, ఒక గ్లాసు, ఒక వాటర్ ప్యాకెట్. మర్చిపోయినావు నా కొడుక. సన్న నా కొడుకు సంప్రదాయం అంతే కదా. అమ్మా అది అమ్మా, అప్పకి లేచిందంట బావ. తలకాయ తలకాయ నిద్ర లేచింది. అది లేచిందా? వచ్చావా? అవునా? రైలే వాడు వచ్చినాడు బిరినా.